హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో అక్బర్ అకాడమీ మన టీఎస్పీఎస్ ఏపీఎస్సికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందో సో వాటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి 99 రూపీస్కి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం. సో 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనటువంటి ప్రాంతం ఏది అంటే ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. మరి వీరి రాజధాని అయినటువంటి లండన్ ఏ నదీ తీరంలో ఉంది అంటే థేమ్స్ నదీ తీరంలో ఉంది. ఓకే, సో వీరు భారతదేశానికి వచ్చినటువంటి 3వ ఐరోపా వాసులు. సో ఫస్ట్ ఎవరు? పోర్చుగీస్ వారు, రెండో వారు డచ్ వారు. మరి కొన్ని అంశాలు గమనిస్తే ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటన్, తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా, అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం, రచనకు ఎక్కువ కాలం పట్టిన రాజ్యాంగం ఏది అంటే ఆస్ట్రేలియా. బ్రిటిష్ వారి తొలి వర్తక కేంద్రం ఏది అంటే సూరత్. ఓకే, ప్రముఖ ప్రధాన వర్తక కేంద్రం కలకత్తా అని చెప్పుకోవచ్చు. మరి దీని నిర్మాత జాబ్ చార్నర్. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1799లో మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ అనేటటువంటి సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఆమోదించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గల మరొక పేరు జాన్ కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని విలియం హకిన్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన సమయంలో మొఘల్ చక్రవర్తి అక్బర్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయినటువంటి సంవత్సరం 1858 సిపాయిల తిరుగుబాటు తర్వాత. ఇంగ్లాండ్లో కంపెనీ వ్యవహారాలు చూడడానికి వాటాదారులంతా దాదాపు 24 మంది కలిసి ఏర్పడినటువంటి సమూహాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలు చూడడానికి ఎన్నుకున్న వారే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి ఇది సమర్థవంతంగా ప్రభుత్వం, వాటాదారులు, కంపెనీ ఉద్యోగులతో కలిసిమెలిసి తన కర్తవ్యాన్ని నిర్వహించేదని చెప్పుకోవచ్చు. 70,000 పౌండ్లు 24 మంది డైరెక్టర్ల బోర్డు ద్వారా ఏర్పాటు చేయబడింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి బ్రిటిష్ నౌక సర్ జేమ్స్ లాంకస్టర్ ఆధ్వర్యంలో సూరత్కు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి బ్రిటిష్ నౌకాయానాలు. మొదటి నౌకాయానం క్రీస్తకం 1602 నాయకత్వం వహించింది జేమ్స్ లంకాస్టర్, నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్. రెండవ నౌకాయానం క్రీస్తకం 1605 నాయకత్వం వహించింది హెన్రీ మిడిల్టన్, నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్. మూడవ నౌకాయానం 1608లో కెప్టెన్ విలియం హకిన్స్, నౌక పేరు హెక్టార్. మరి ఆ సందర్భంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అని చెప్పుకోవచ్చు. మరి భారత్లో వర్తక స్థావరాల స్థాపనకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే 1608లో కెప్టెన్ విలియం హకిన్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి సూరత్ వద్ద శాశ్వత వర్తక స్థావరం ఏర్పాటుకు అనుమతి పొందాడు. కానీ అది వెంటనే విఫలం కూడా అయ్యింది. 1611లో దక్షిణ భారతదేశంలో తూర్పు తీరంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి వర్తక స్థావరం కోసం కెప్టెన్ హిప్సన్ నాయకత్వంలో 4వ నౌక గ్లోబ్ను ఏర్పాటు చేశారు. మరి 4వ నౌకాయానం క్రీస్తకం 1611లో నాయకత్వం వహించిన కెప్టెన్ హిప్సన్, నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్, గోల్కొండ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. నౌక పేరు వచ్చేసి గ్లోబ్. క్రీస్తకం 1612-13లో బ్రిటిష్ కెప్టెన్ బెస్ట్ పోర్చుగీస్ వారిని స్వాలీ యుద్ధంలో ఓడించి జహంగీర్ చే సూరత్ వద్ద శాశ్వత వర్తక స్థావర ఏర్పాటుకి అనుమతి పొందాడు.
1610లో బ్రిటిష్ రాజు మొదటి జేమ్స్ తన రాయబారిగా 1614 అని కూడా మెన్షన్ చేసుకోవాలి. సర్ థామస్ లోని జహాంగీర్ ఆస్థానానికి పంపాడు. థామస్‌లో భారతదేశంలో గల మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జహాంగీర్ నుంచి అనుమతి పొందాడు. 1621లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పులికాట్ వద్ద వర్తక కేంద్రాన్ని స్థాపించింది. 1626లో గోవా వద్ద వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1633లో బాలాసోర్ వద్ద తూర్పు భారతదేశం బ్రిటిష్ వారి తొలి వర్తక కేంద్రం స్థాపించబడింది. ఇదే సంవత్సరంలో హరిహరపుర వద్ద కూడా వర్తక కేంద్రం స్థాపించారు. 1639లో చంద్రగిరి పాలకుడైనటువంటి మూడవ వెంకటపతిరాయలు మద్రాసు వద్ద వర్తక స్థావరం స్థాపించడానికి ఫ్రాన్సిస్ జేకి అనుమతి ఇచ్చాడు. అయితే మూడవ వెంకటపతిరాయలు ఫ్రాన్సిస్ జే మధ్యవర్తిత్వం వహించిన వారు తామిర్ల సోదరులు అయినటువంటి వెంకటాద్రి నాయుడు, అయ్యప్ప నాయుడు. సో బ్రిటిష్ వారు దామిర్ల సోదరు తండ్రి అయినటువంటి చెన్నప్ప పేరుతోనే చెన్నాపట్నం ఏర్పాటు చేశారు. అదే నేడు చెన్నైగా పిలువబడుతుంది. చెన్నాపట్టణం, చెన్నై. సో మద్రాసులో బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోటను 1639 ఆగస్టు 22న ప్రారంభించి 1641 సెప్టెంబర్ 24న పూర్తి చేశారు. 1651 బెంగాల్, బీహార్, హుగ్లీ, కాసిం బజార్, పాట్నా, ఢాకాలలో వర్తక కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1657లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ ఆఫ్ క్రోమ్వెల్ ప్రకారం జాయింట్ స్టాక్ కంపెనీగా మారింది. బీఈఐసీకి వ్యతిరేకంగా యునైటెడ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండీస్ అనే కంపెనీ ఏర్పడింది. 1668లోనే రెండవ చార్లెస్ సెయింట్ డేవిడ్ లేదా బాంబే కోటను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి శాశ్వతంగా లీజుకి ఇచ్చారు. 1687 మద్రాసును భారతదేశంలో తొలి మున్సిపాలిటీగా ప్రకటించారు. 1668 సో ఇదొక ఇయర్ ఒకటి డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి నేను కంక్లూజన్ ఇస్తాను. సో కలకత్తా, బొంబాయి మున్సిపాలిటీలు 1726లో ఏర్పాటయ్యాయి. 1696లో సూదనది వద్ద మూడో విలియం జ్ఞాపకార్థం ఫోర్ట్ విలియం నిర్మించారు. 1698 కాళీఘాట్, సూదనది, గోవిందాపూర్లు బీఈఐసీకి ఇవ్వబడ్డాయి. ఈ మూడు గ్రామాల కలయికనే కలకత్తా అంటారు. కలకత్తాలో బ్రిటిష్ వారు మూడో విలియం జ్ఞాపకార్థం ఫోర్ట్ విలియంను నిర్మించారు. 1715 ఫోర్ట్ విలియం అధ్యక్షుడు జాన్ సుర్మాన్, వైద్యుడైనటువంటి విలియం హామిల్టన్, బ్రిటిష్ అధికారి అయినటువంటి స్టీఫెన్సన్లు మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్షియర్ ఆస్థానం సందర్శించారు. ఫరూక్షియర్ కుష్ఠవ్యాధి లేదా రాచపుండుతో బాధపడుతున్నాడు. విలియం హామిల్టన్ ఫరూక్షియర్ రాచపుండు లేదా కుష్ఠవ్యాధిని తక్కువ కాలంలో నయం చేశాడు. 1717లో చాలా సంతోషపడ్డటువంటి ఫరూక్షియర్ బంగారు ఫర్మానాను లేదా దస్తక్ను జారీ చేశాడు. దీని ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సంవత్సరానికి 3000 చెల్లించి బెంగాల్, గుజరాత్, దక్కన్ లలో ఎటువంటి సుంకాలు చెల్లించకుండా యథేచ్ఛగా వర్తకం చేసుకునే అధికారం పొందారు. దీనినే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. సో మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ వుడ్స్ డిస్పాచ్ 1854, మ్యాగ్నా కార్టా ఆఫ్ మున్సిపల్ ఫ్రీడమ్ 1895, మున్సిపల్ యాక్ట్ ముంబై. 1636లో ఆంధ్ర బ్రిటిష్ వారికి స్వేచ్ఛగా వ్యాపారం కొరకు అబ్దుల్లా కుతుబ్ షా బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చాడు. సో ప్రపంచంలో రవి అస్తమించని విశాల సామ్రాజ్యంగా పేరుగాంచింది బ్రిటిష్ సామ్రాజ్యం. ప్రపంచంలో ఏ దేశం నుండి స్వాతంత్ర్యం పొందని ఏకైక దేశం ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. మరి నగరాలు, నిర్మాతలు, సంవత్సరం, కోట. సో మద్రాస్ ఫ్రాన్సిస్ డే మరియు ఆండ్రూ గొగాన్ల ద్వారా ఏర్పడింది 1639 సంవత్సరం. ఇక్కడ నిర్మించబడ్డటువంటి కోట సెయింట్ జార్జ్ కోట. భారత్ బ్రిటిష్ వారి యొక్క మొదటి కోట ఇదే అని చెప్పుకోవచ్చు. బొంబాయిలో బొంబాయిని గెరాల్డ్ అంజీర్ ఇక్కడ నిర్మించడం జరిగింది. సో 1668లో సెయింట్ డేవిడ్ కోట ఇక్కడ ఉన్నటువంటి కోట. కలకత్తా జాబ్ చార్లింగ్ వారు నిర్మించబడింది. 1689లో ఇక్కడ విలియం కోట. సో 1689లో కలకత్తా నిర్మాణం జరిగింది. విలియం కోట ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సో ఈ మూడింటి ఫలితంగా 3 ప్రెసిడెన్సీలు స్థాపించబడ్డాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ 1684, కలకత్తా ప్రెసిడెన్సీ
15వ సంవత్సరం మొదటి అధ్యక్షుడు సర్ చార్లెస్ అయ్యర్. బొంబాయి ప్రెసిడెన్సీ 1818. భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికారికంగా వర్తకం జరిపినటువంటి వస్తువు ఏదంటే నీలి మందు. ఆంధ్రాలో డచ్చి వారి తరువాత వర్తక స్థావరం ఏర్పాటు చేసింది ఆంగ్లేయులు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా రద్దు అయ్యింది. సో బ్రిటిష్ వారి యొక్క వాస్తు శైలి గనక గమనిస్తే వీరు పరిచయం చేసినటువంటి వాస్తు శైలి గోతిక్ వాస్తు శైలి. ఇది ఇండియాలో గల వాస్తు శైలితో మిళితమై ఇండో గోతిక్ వాస్తు శైలిగా మారింది. ఇండో గోతిక్ శైలికి గల మరొక పేరే విక్టోరియన్ శైలి. అయితే ఈ ఇండో గోతిక్ శైలి లేదా విక్టోరియన్ శైలి యొక్క లక్షణాలు సాధారణంగా గమనిస్తే నిర్మాణాలు సాధారణంగా పెద్దవిగా ఉంటాయి, గోడలు పలుచగా ఉంటాయి, ఆర్చులు పూచుగా ఉండడం, కిటికీలు పెద్దవిగా ఉండడం చెప్పుకోవచ్చు. సో ఉదాహరణకి విక్టోరియా మెమోరియల్, కలకత్తా. అదేవిధంగా ఎర్రడ్ ఇసుక రాయి ఉపయోగిస్తారు, ముతక లైమ్ స్టోన్ కూడా వాడటం జరుగుతుంది. ఓకే, ఉదాహరణకి విక్టోరియా మెమోరియల్ కోల్కత్తా, గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. అయితే నియో రోమన్ శైలి కూడా ఏర్పాటు చేయబడింది. ఈ శైలిని బ్రిటిష్ వారు 1911 తర్వాత ఉపయోగించారు. దీనిలో ముఖ్యంగా వలయాకారపు బిల్డింగ్లను నిర్మించారు. ఈ శైలిని ఎక్కువగా న్యూఢిల్లీలో చేపట్టింది ఎడ్విన్ ల్యూటిన్స్ బేకర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్. సో ఆధునిక కట్టడం న్యూఢిల్లీ పట్టణం డిజైనర్ సర్ ఎడ్వర్డ్ ల్యూటిన్స్ అండ్ సర్ బేకర్. అదేవిధంగా శాసన మండలి న్యూఢిల్లీలో ఉంది, ల్యూటిన్స్ మరియు బేకర్. వైస్రాయ్ హౌస్ న్యూఢిల్లీ, ల్యూటిన్స్. వైస్ రీగల్ లాడ్జ్ రాష్ట్రపతి భవన్, ల్యూటిన్స్. కౌన్సిల్ ఛాంబర్, ల్యూటిన్స్. ఇండియా గేట్ వార్ మెమోరియల్ ఆర్చ్, ల్యూటిన్స్. గైక్వాడ్ హౌస్ బరోడా, ల్యూటిన్స్. సెయింట్ జాన్స్ చర్చ్, లెఫ్టినెంట్ ఆగ్. అదేవిధంగా ఆధునిక కట్టడం కలకత్తా హౌస్ చార్లెస్ వ్యాట్, జైపూర్ మ్యూజియం సర్ స్వింటన్ జాకబ్, సెంట్రల్ మ్యూజియం లాహోర్ సర్దార్ రామ్ సింగ్, సెనేట్ హౌస్ లాహోర్ సర్దార్ రామ్ సింగ్, గేట్వే ఆఫ్ ఇండియా బాంబే విట్చెట్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం బాంబే విట్టెట్, షాలిమార్ బాగ్ సమ్మర్ రెసిడెన్స్ డేవిడ్ అక్టెర్లోని, విక్టోరియా మెమోరియల్ హాల్ ఎమర్సన్ విలియం, సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, కాశ్మీర్ హౌస్ వాల్టర్ జార్జ్. సో మరి ఇది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మరి మెట్కాఫ్ హౌస్ ఏమో థామస్ మెట్కాఫ్ ద్వారా, జేమ్స్ చర్చ్ ఢిల్లీలో జేమ్స్ స్కిన్నర్ ద్వారా, సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్ బిషప్ పిల్సన్. సో నోట్ గమనించి రాష్ట్రపతి భవన్ మాసిపోయిన ఎరుపుగల ధోల్పూర్ ఇసుక రాయితో నిర్మించారు. కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ తెలుపు జోధ్పూర్ మార్బుల్తో నిర్మించడం జరిగింది. సో ఆధునిక కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి యాత్రికులు ఫాదర్ యాంటోనీ మోన్సెరెట్ 1878-82 అక్బర్ కాలం, రాల్ఫ్ ఫ్రిచ్ 1888-91 అక్బర్ కాలం, విలియం హకిన్స్ 1608-13 జహాంగీర్ కాలం, విలియం ఫించ్ 1608 జహాంగీర్ కాలం, జాన్ జోటియన్ 1608-18 జహాంగీర్ కాలం, నికోలస్ డౌటన్ 1608-15 జహాంగీర్ కాలం, నికోలస్ వెల్లింగ్టన్ కాలం అయితే లేదు బట్ జహాంగీర్ కాలంలో వచ్చాడు, థామస్ కోర్సెట్ 1612-17 జహాంగీర్ కాలం, ఎడ్వర్డ్ టెర్రీ 1616-19 జహాంగీర్ కాలం, 10 పియట్రో డెల్లా వెలే 1622-33 జహాంగీర్ కాలంలో రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ డెన్మార్క్, డేనిష్, ఫ్రెంచ్ వారి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే యాప్ డౌన్లోడ్ చేసుకుని 99 రూపీస్కే ఆల్ క్లాసెస్ పొందండి.